EMR Shopping Mall grand opening on 10th September in Miapur. అసలే వైజాగ్కి ఫ్యాన్స్ ఎక్కువ. ఇక ఈ గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జ్ ఫిదా అంటే ఫిదా. చాలా థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వైజాగ్ బ్యూటిఫికేషన్స్లో ఇది టాప్ అని చెప్పొచ్చు. సో ఇప్పటికే వైజాగ్ అనేటప్పటికీ విశాఖ సహజ సిద్ధ అందాలకు నెలవు. సో ఎన్నో బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి వచ్చే ప్రతి ఒక్క టూరిస్ట్ కూడా ఫిదా అయిపోవాల్సిందే వైజాగ్ బ్యూటీకి. సో ఇప్పుడు కైలాసగిరి హిల్ టాప్లో 360 అడుగుల ఎత్తులో 55 మీటర్ల పొడవున్నటువంటి ఈ గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జ్ చూస్తే కనుక ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ అని 100% చెప్పొచ్చు. ఎందుకంటే ఎటు చూసిన గ్రీనరీ, కొండలు, మరొక వైపు బీచ్, సో అలానే బ్యూటిఫుల్ రోడ్స్, ఇవన్నీ మనం చూస్తూ అలా నెమ్మదిగా ఈ గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జ్ పై నడుచుకుంటూ వస్తుంటే ఈ ఎక్స్పీరియన్స్ అసలు మాటల్లో కూడా చెప్పలేం. సో ఇప్పటికే వైజాగ్లో ఎన్నో టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకాస్త టూరిజం మోర్ డెవలప్మెంట్లో భాగంగా VMRDA అండ్ RJ అడ్వెంచర్స్ ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో 7 కోట్ల రూపాయల బడ్జెట్తో ఏర్పాటు చేసిన ఈ గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఎంత థ్రిల్ ఎక్స్పీరియన్స్ అంటే నిజంగా వండర్ఫుల్. వావ్ వైజాగ్ అనాల్సిందే. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇది లాస్ట్ ఇయర్ ఈ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేస్తే ఇప్పుడు మరికొన్ని ఫ్యూ డేస్లోనే ఇది పబ్లిక్కి అందుబాటులోనికి రాబోతుంది. ఇప్పటికీ కైలాసగిరికి వస్తున్నటువంటి టూరిస్టులంతా ఇటువైపు ఒక లుక్ వేస్తూ మేము వెళ్ళొచ్చా అని చాలా క్యూరియాసిటీగా అడుగుతుంటే, లేదంటే ఇంకా వర్క్ ప్రాసెస్లో ఉంది, ఇంకొన్ని డేస్ మాత్రమే అని ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ చెప్తున్నారు. అయితే రియల్లీ చెప్పాలి అంటే ఒక్కసారి చివరి వరకు వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా, ఈ గాలిలో తేలుతూ ఉన్నటువంటి అద్దాలు, అంటే గాజు పైన నడుస్తూ గాలిలో తేలేటటువంటి ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అనేటప్పటికీ ఈ స్కై వాక్ బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. సో దీని స్ట్రక్చర్ చూస్తేనే చాలా వండర్ఫుల్ అనిపిస్తోంది. సో ఇండియాలోనే అతి పొడవైనటువంటి గ్లాస్ బ్రిడ్జ్గా కూడా దీన్ని చెప్తున్నారు. ఎందుకంటే 55 మీటర్ల పాటు అక్కడి నుంచి మొదలుకొని ఇక్కడి వరకు, అక్కడ బిగ్ గ్లోబ్ మనం చూస్తున్నాం కదా. సో కైలాసగిరి హిల్ టాప్లో ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ 100% చెప్పొచ్చు ప్రతి ఒక్కరికి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వబోతోంది. సో ఇప్పుడు వెదర్లో లైట్గా రెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా చాలా బాగా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ వెదర్ కండిషన్లో ఇలా ఈ గ్లాస్ బ్రిడ్జ్ పై వాక్ చేస్తూ మొత్తం వైజాగ్ బ్యూటీ అంతటినీ కూడా మనం అలా ఆస్వాదిస్తూ ఉంటే చాలా స్ట్రెస్ ఫ్రీ అయిపోతామని చెప్పడానికి 100% నేను చెప్తున్నాను. జస్ట్ ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు మనం కైలాసగిరి కొండ అనేటప్పటికీ శివపార్వతులు, అలానే ఇక్కడ రాడార్ గ్లోబ్స్ కానీ లేకపోతే పార్క్స్ కానీ ఇట్లా చాలా మనం చూడొచ్చు. ఆ కిందనేమో వచ్చేసి బీచ్. సో ఇంతటికి ఈ గ్లాస్ బ్రిడ్జ్ ప్లేస్లో ఇంతకుముందు మనకి టైటానిక్ వ్యూ పాయింట్ ఉండేది. చాలా వరకు ఈ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చే మోస్ట్లీ ఈ సిటీని, ఈ బీచ్ని, ఈ బ్యూటీని కవర్ చేయడానికి చాలామంది ఇక్కడికి వచ్చే సెల్ఫీలు, ఫొటోస్ కూడా తీసుకునేవారు. సో ఇప్పుడు ఈ 55 మీటర్ల గ్లాస్ బ్రిడ్జ్ ఏదైతే స్కై వాక్ థ్రిల్ ఇస్తుందో, అలా గాలిని ఆస్వాదిస్తూ ప్రకృతిని ఎటు చూసిన గ్రీనరీ, మరొక వైపు కైలాసగిరి హిల్ టాప్ పైన మనం నడుస్తూ ఉన్నాము అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎంతో బాగుంది. సో మాటల్లో కూడా చెప్పలేం, ఒక్కొక్కరు ఒక్కొక్కలా దీన్ని వర్ణించుకోవచ్చు. కానీ సో ఇది మాత్రం టాప్ మోస్ట్ ఇన్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ వైజాగ్ అని చెప్పాలి. సో ఇప్పటికే మనకి కైలాసగిరి, ఆర్కే బీచ్, ఋషికొండ, ఇంకా తొట్లకొండ ఇట్లాంటి ఎన్నో
ఎన్నో న్యాచురల్ బ్యూటీ ప్లేసెస్తో పాటు చాలా వరకు హిస్టారికల్ ప్లేసెస్ ఉన్న మన వైజాగ్ పేరు ఇప్పుడు మరొకసారి మారుమ్రోగిపోతోంది. సో ఎప్పుడు ఇది ఇనాగ్రేట్ చేస్తారు, ఎంత త్వరగా వెళ్ళిపోదాం, ఫ్యామిలీస్తో వెళ్ళిపోదాం, సెల్ఫీలు తీసుకుందామని చాలామంది వెరీ క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఆల్మోస్ట్ రెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా న్యూ ఎక్స్పీరియన్స్లా అనిపిస్తోంది నాకైతే. సో ఎగ్జాక్ట్లీ అలా రెయిన్ పడుతూ ఉంటే ఇలా ఈ స్కై బ్రిడ్జ్ పైన గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జ్ పైన నడుస్తూ ఉంటే ఈ బ్యూటీ అంతా అలా మన కళ్ళతో కవర్ చేస్తుంటే వావ్ వావ్ వావ్. సో ఇప్పటికే ఈ స్కై వాక్ బ్రిడ్జ్ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే రివీల్ అయిన వీటి వీడియోస్ కూడా చాలామందికి వావ్ అంటే వండర్ఫుల్ అని, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ బ్రిడ్జ్ కట్టడానికి వెనకాతల కూడా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఇలాంటి ఒక న్యూ థ్రిల్ ఎక్స్పీరియన్స్ అడ్వెంచర్ అనేది మన వైజాగ్కి ఇంట్రడ్యూస్ చేశారు అంటే చాలా గ్రేట్. సో దీని గురించి మోర్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఇలాంటిది ఎప్పుడు వస్తుందా అని చాలా వరకు వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే సో బీచ్కి వెళ్ళామంటే అక్కడ కొంత ప్లేస్ కవర్ చేయగలం, మోస్ట్లీ కవర్ చేసేస్తున్నాం ఇక్కడికి వస్తే. అవును మేడం, యాక్చువల్లీ ఈ పార్ట్ అంతా మీరు ఏదైతే ఇప్పుడు ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారో ఆ ఫీల్ ఇవ్వడం కోసమే మేము ఇది ప్లాన్ చేసాం మేడం. ఇది యాక్చువల్గా ఎందుకంటే ఆల్రెడీ మేము కేరళలో ఒకటి బిల్డ్ చేసామండి. సో అక్కడ ఎక్స్పీరియన్స్ కూడా మాకు బాగా ఉపయోగపడింది. అక్కడ పీపుల్ బాగా వచ్చారు, బాగా రిసీవ్ చేసుకున్నారు. సో మేము ఇనిషియల్ ప్రాజెక్ట్ చేసినప్పుడు అక్కడ వ్యూ మేము అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ బీయింగ్ ఏ వైజాగ్ గైడ్ నేను ఇక్కడ ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది ఉద్దేశంతో చాలా మంచి దీంతో ఉన్నప్పుడు ఫార్చునేట్లీ విఎంఐడి వాళ్ళు కూడా టెండర్స్ పిలవడం జరిగింది. సో అకార్డింగ్లీ మా ప్రొజెక్షన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దే అప్రూవ్డ్ ఇట్, బట్ ఫైనల్లీ టెండర్స్ పార్టిసిపేట్ చేసి స్టూడెంట్స్ హైవన్ అండి. స్టార్టింగ్లో ఏమైనా ఇంకా వ్యూ పాయింట్స్ చూస్ చేసుకున్నారా? ది బెస్ట్గా ఇదే. ఎస్ మేడం, చాలా చేసుకున్నామండి. తొట్లకొండ వెళ్ళాము, చాలా చోట్లకి వెళ్ళాము, అరౌండ్ 10 to 15 పాయింట్స్ వెళ్ళాము. ఇక్కడ మేము కైలాసగిరిలోనే అటువైపు కూడా వెళ్ళాము, సిటీ వ్యూ కూడా ఇవ్వాలని. బట్ డ్యూ టు ట్రైన్ హడిల్స్ అన్నీ మాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయన్నమాట. సో ఫైనల్లీ ఇది సాయిల్ టెస్ట్ చేస్తే ఇది పర్ఫెక్ట్లీ సింక్ అయింది మాకు అన్నిటికీ. అప్పుడు తీసుకుని ఇక్కడ డిజైన్ చేసి ఇనిషియల్ యాక్చువల్లీ ఇట్ వాజ్ మేము ఒక 50 meters సస్టైన్ అవుతుంది అనుకున్నామండి. బట్ వెన్ మేము డిజైన్ తయారు చేసినప్పుడు it happened to be 55 meters and happened to be longest bridge in India as of now. So adi chala thrilga feel avutunnam and really we feel ourselves as fortunate to be part of this longest bridge. రాజేష్ గారు, రియల్లీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ గ్లాస్ పై వాక్ చేస్తుంటే ఈ ట్రాన్స్పరెన్సీకి కిందన మొత్తం గ్రీనరీ, అంటే మేమేదో అడవి మీద నుంచి నడుస్తున్న ఫీలింగ్. ఇప్పటి వరకు మనం అడవిలో ప్రయాణం చేసాం, బట్ అట్లా ఉందన్నమాట. అండ్ డార్క్ ఫారెస్ట్ని కవర్ చేస్తున్నాం వాక్లో. ఈవెన్ చుట్టూ గ్రీనరీ, కొండలు, సీ, అలానే పైన స్కై. ఇక గాల్లో అలా ముందుకు వస్తున్న కొలది, మనం వ్యూ పాయింట్కి వెళ్తున్న కొలది ఒక ఎయిర్లో మన వాక్ ఎలా అయితే ఎక్స్పీరియన్స్ చేస్తామో అది. సో అందరికి ఒకటే డౌట్ ఉందండి, దీని మెయింటెనెన్స్ అండ్ ఎంత కెపాసిటీ, ఎంతమందిని ఎట్ ఏ టైం అలౌ చేస్తారు? అవును మేడం, యాక్చువల్లీ ఇది మేము తయారు చేసింది ఫర్ 100 people మ్యామ్ ఇనిషియల్లీ. బట్ లేటర్ ఆన్ సింగ్ ద రఫ్ కండిషన్స్ విండ్ ఫోర్స్ అయితే తీసుకుని కూడా యాక్చువల్లీ ఇది మేము 250 nautical miles విండ్ ఫోర్స్ తట్టుకునేలా చేసామండి, కీపింగ్ ద హుద్ దట్ డివాస్టేషన్ ఇన్ మైండ్. సో చూసుకుని యాక్చువల్లీ దట్ టైమ్ వీ ఫేస్డ్ అరౌండ్ 210 to 220 nautical miles. సో మేము డిజైన్ స్పెషల్లీ ఫర్ 250 సో దట్ యూ కెన్ సస్టైన్ అప్ టు 250 nautical miles అనమాట. ప్లస్ 100 members ఎట్ ఏ టైం వాక్ చేయగలరు దీని మీద. సో వీ మేడ్ సచ్ డిజైన్. బట్ స్టిల్ మన సెక్యూరిటీ, సేఫ్టీ, పిల్లలు ఒకసారి రావచ్చు, మేబీ ఛాన్స్ ఫర్ స్టాంపేడ్ అని మేము ఓన్లీ 40 members అలౌ చేస్తున్నాం యాజ్ ఆఫ్ నౌ. మీరు ఈ గ్లాస్ చూసారంటే ఇట్స్ 42 mm మ్యామ్, నథింగ్ విల్ హ్యాపెన్. మీరు దీని మీద మీరు ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ ఇట్ విత్ హ్యామర్ దెన్ ఆల్సో నథింగ్ విల్ హ్యాపెన్. సో స్పెషల్లీ మేము R&D చేయించాం, డిజైన్ చేసి వీ గాట్ ఇట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ద జర్మనీ మ్యామ్. సో దట్స్ వై ఇట్స్ అబ్సల్యూట్లీ సేఫ్ మ్యామ్. సో కిందన అసలు బేస్ ఏంటి, అసలు ఈ మెటీరియల్ కావచ్చు ఇది మ్యామ్? ఇది యాక్చువల్గా యూజ్డ్ అరౌండ్ 45 to 50 tons ఈ బేస్ కోసం మేడం. సో మీరు చూసంటే యాక్చువల్లీ ఇట్ ఇస్ నోన్ యాజ్ క్యాంటిలివర్ బీచ్. మీరు కన్యాకుమారి చూసుండొచ్చు, కన్యాకుమారిలో జస్ట్ అది ఎండ్ టు ఎండ్ ఉంటుంది. సో అది ఫిక్స్ అయిపోతుంది, మధ్యలో గ్లాస్ పెట్టేస్తారు. బట్ ఇట్స్ క్యాంటిలివర్ బీచ్, ఇట్స్ అన్ హ్యాంగింగ్ బ్రిడ్జ్, వన్ కైండ్ ఆఫ్ యూ కెన్ సే. మీరు దుర్గం చెరువు చూసుంటారు, బట్ స్టిల్ దానికంటే కూడా మీకు వన్ ఎండ్ వచ్చేసరికి ఎంటైర్ బ్రిడ్జ్ స్టాండ్స్ ఆన్ దీస్ 3 ropes. And actually initially we thought to put as 28 mm only, but again seeing the conditions we went up to 42 mm. So double strong. ఎందుకంటే ఇక్కడ మనకి సీ డైరెక్షన్ లో yes ma'am, సీ రైస్ ఉన్నాం, విండ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, కొరోజన్ ఉంటుంది, ఇవన్నీ చూసి మేము 42 mm తీసుకెళ్ళాం మ్యామ్. దిస్ ఆల్సో గాట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఫ్రాన్స్, UK స్పెసిఫికల్లీ. కింద నుంచి ఎన్ని అడుగులు వస్తుందండి మనకి? సీ లెవెల్ నుంచి 768 feet మ్యామ్, సీ లెవెల్ నుంచి. ఓకే.
సో ఇక్కడ వరకు మనకు వస్తే ఈ హైట్ ఎంత వరకు వచ్చింది కన్స్ట్రక్షన్? యాక్చువల్లీ మ్యామ్ అది ఇంకొక మీరు చూసండి ఇంకొక 100 ఫీట్ 120 యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ 121 ఫీట్ ఉంటుంది మేడం అది ఎగ్జాక్ట్లీ. సో టోటల్ మీరు చూసారంటే అరౌండ్ 900 ఫీట్ ఉంటుంది, 900 to 1000 ఫీట్ టోటల్. సో అప్రాక్సిమేట్లీ మ్యామ్. సో ఇంకొంచెం ఇలా మనం వాక్ చేస్తూ ముందుకు వస్తుంటే డెడ్ ఎండ్ పాయింట్కి వచ్చినప్పుడు కొంచెం ఏదో ఇది మూవ్ అవుతున్నట్టు అట్లా ఎందుకు వస్తుంది? అంటే అది థ్రిల్ ఫేస్ చేయడానికే అట్లా ప్లాన్ చేశారా? ఎస్ మ్యామ్ యాక్చువల్లీ అందుకే ఆ థ్రిల్ రావడం కోసం ఇది షేక్ అవుతూ ఉంటుంది. పీపుల్ హూ ఆర్ వాక్స్ ఓవర్ దిస్ వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు వీఆర్ గోయింగ్ టు ఫాల్ డౌన్, దే విల్ ఫీల్ వీఆర్ గోయింగ్ టు ఫాల్ డౌన్ బట్ దే విల్ నెవర్ ఫాల్ డౌన్. ఆ ఎక్స్పీరియన్స్ నార్మల్ గా బ్రిడ్జ్ పైన నడిచేసినట్టు వచ్చేస్తే ఏం లేదు వెళ్ళి వచ్చేసాం అంతే అనుకుంటాం. బట్ ఆ థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం పడిపోతామేమో, లేదు పడం. ఎస్ మ్యామ్. ఇప్పుడు చూసండి ఇక్కడ వర్షం కాబట్టి కొంచెం కనపట్లేదు. మీరు బ్రిడ్జ్ బుగుతున్నప్పుడు ఇక్కడ మీరు చూస్తుంటే బెర్త్ ఎక్కువ ఉంది, ఇక్కడ నిలబడ్డప్పుడు బ్రిడ్జ్ ఆ విధంగా షేక్ ఇస్తున్నప్పుడు డెఫినెట్లీ మ్యామ్ అంటే మాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా దే విల్ రియల్లీ దే విల్ స్కేర్. అంటే పడుతున్నాం ఏమో అనేటటువంటి ఒక ఆ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది మేడం. ఆ ఫీలింగ్ ఇవ్వడం కోసం అయితే కష్టపడ్డాం మేడం. సో ఇప్పటికే మీరు కేరళ నుంచి ఉన్నటువంటి రివ్యూ, పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్, ఇంకా వైజాగ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి టూరిస్టులకి. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా వైజాగ్లో అసలు బోర్ కొట్టదు, ఎందుకంటే అన్ని మోస్ట్లీ కవర్ చేయొచ్చు అని. సో ఇది పెద్ద అసెట్గా మిగులుతుంది. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు పబ్లిక్ నుంచి? మేము యాక్చువల్లీ మీకు ఒక వీడియో చూపిస్తున్న తర్వాత స్టిల్ కేరళలో మేము 1.5 year కన్స్ట్రక్ట్ 1.5 year 2 years అయిపోయింది మేడం. Still we are not able to control the crowd, Kerala. So we are expecting more than that. ఎందుకంటే ఇక్కడ మనకు టూరిజం ప్రాజెక్ట్స్ చాలా ఎక్కువ. మీకు ఒరిస్సా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి చాలా ఎక్కువ మంది వస్తారు, ఈవెన్ ఫ్రమ్ తెలంగాణ ఆల్సో. వైజాగ్ గేట్స్ అంటే 1 or 2 times రావచ్చు, బట్ మనకు టూరిజం చాలా ఎక్కువ మేడం ఇక్కడ. సో వీఆర్ మేము పర్ డే మినిమం 2000 to 3000 members అలౌ చేయడానికి మేము దీన్ని ప్లాన్ చేసుకున్నాం మేడం. బికాస్ 5 to 7 minutes మేము ఇస్తాం ప్రతి మనిషికి. సో అంతకంటే ఎక్కువ ఇచ్చినా సో వెయిట్ చేసి 5 to 7 minutes మ్యామ్. ఎంత ఛార్జ్ చేస్తున్నామండి మ్యామ్? యాక్చువల్లీ నాట్ ఎట్ ఫిక్స్డ్ బట్ థింకింగ్ అరౌండ్ 250 to 300. 250. అంటే ఇప్పటికే చాలా మందికి ఎందుకు అంత ఛార్జ్ చేస్తున్నారు అనే డౌట్స్ వచ్చిన వాళ్ళకి క్లారిటీ. మేము కేరళలో ఇట్ ఇస్ 500 మ్యామ్. నౌ ఇట్ ఇస్ రెడ్యూస్ టు 400 బట్ ఇనిషియల్ ఇట్ ఇస్ 500 మ్యామ్. ఇక్కడ మేము ఆల్రెడీ ఇన్వెస్టెడ్ 7 crores దట్ విత్ అట్మోస్ట్ కేర్. 250 అంటే మీరు చూస్తే 250 అనేది ఫిక్స్ చేస్తే ఇఫ్ యూ గో టు మూవీ, ఒక ప్రభాస్ మూవీకి వెళ్తే 1000 rupees మేడం టికెట్ చూస్తే. అది చూస్తే మీరు 3 minutes 3 hours. ఆఫ్టర్ దట్ మీరు పొద్దున వచ్చిన తర్వాత మన రివ్యూని మీరు రాసుకుంటారు. బట్ హియర్ ఎక్స్పీరియన్స్ అనేది ఎంటలీ డిఫరెంట్. యూ కెన్ సీ, యూ కెన్ కమ్ అగైన్ అండ్ అగైన్. ఈ వ్యూ అనేది మీకు రావాలంటే చాలా కష్టపడాలి మేడం. దట్ ఫర్ డైలీ 100 members పని చేశారు లేబర్ ఇక్కడ కంటిన్యూస్లీ 8 months. And we faced so many hurdles, ma'am. So we kept on keep on changing designs, keep on changing the materials according to the sea levels. Yes. రాజేష్ గారు, ఇప్పుడు చాలా మందికి ఇంకొక డౌట్ ఉంటుంది. ఇప్పుడు మనం కైలాసగిరి హిల్ టాప్ నుంచి అలా నడుచుకొని వచ్చేస్తే మనం బ్రిడ్జ్ పై వాక్ చేసినా కూడా కిందన మనం ఏ రోడ్ని కనెక్ట్ చేస్తున్నాం, అంటే ఎంత కవర్ చేస్తున్నాం ఈ ఘాటిని? మేము యాక్చువల్లీ ఇట్ ఇస్ టోటల్ 50. యాక్చువల్లీ మీరు ఫస్ట్ ఎండ్ పాయింట్ చూసారంటే ఇది 65 meters వస్తుంది మేడం. గ్లాస్ పిచ్ వచ్చేసి ఓన్లీ 55 meters. బట్ స్టార్టింగ్ పాయింట్ చూసారంటే ఇది 65 meters మ్యామ్. అంటే లెంత్ అంటే ఇట్స్ అరౌండ్ 65 minutes యూ కెన్ సే 130 feet. 65, 130, 140 feet వచ్చేస్తుంది మేడం. సో 140 feet మీరు ఒక గ్లాస్ మీద నడుచుకుంటూ రావాలి. ఆ వెయిట్ ఆ 40 members వెయిట్ కంట్రోల్ చేయాలి. ప్లస్ ఆ సస్టైనబిలిటీ అట్లీస్ట్ 10 to 20 years ఈ సీ కరోజన్ని దానికైతే సేవ్ చేసుకుంటూ 20-25 years ఇది సస్టైన్ చేయాలంటే ఇది చాలా హాట్ వస్తుంది మేడం. సో దట్స్ వై ఇన్వెస్టెడ్ మోర్. Actually, we thought around 5.5 only, but as I said, we kept on changing the material, ma'am. So it went up to 7, so that it can stay safely for longer time. Ma'am. ఇప్పుడు వీకెండ్లో మీరు రోజుకి టార్గెట్ ఒక 3000 మెంబర్కి కూడా అలౌ చేయడానికి వీకెండ్లోనే ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నో మ్యామ్, డైలీ మ్యామ్, డైలీ వీఆర్ ఎక్స్పెక్టింగ్. డ్యూరింగ్ ఎస్పెషల్లీ ఇప్పుడు వినాయక చవితి అయిపోయిన దగ్గర నుంచి యాక్చువల్గా టూరిజం సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ సీజన్ మీకు February 1st week వరకు ఉంటుంది, చిల్డ్రన్ ఎగ్జామ్స్ వచ్చేంత వరకు. సో ఈ 5 months ఆర్ వెరీ టఫ్ మ్యామ్. పర్ డే వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 4 to 5,000 బికాస్ ఆ జిప్ లైన్ కూడా మాదే, స్కై సైక్లింగ్ కూడా. ఇక్కడ మనం ఒకటి ఏంటంటే ఈ స్కై బ్రిడ్జ్ ఒకటే మనం కవర్ చేయం, ఈవెన్ మనం ఏంటంటే మీరు చెప్పినట్టు సైక్లింగ్. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ మేము చూసాం మేడం, వన్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ద ప్రాపర్ ఫెసిలిటీ టు దెమ్. ఎందుకంటే వెయిటింగ్ పీరియడ్ ఎవరికి నచ్చదు. మేము టికెట్ తీసుకున్నాం, మేము వెయిటింగ్ పీరియడ్ ఎందుకు చేయాలంటారు. సో దాని ప్రకారం ప్రాపర్గా ప్లాన్ చేసి ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మనసులో పెట్టుకొని మొత్తం ప్రాపర్ వెయిటింగ్ ఏరియా అండ్ మోర్ ఓవర్ వీఆర్ గివింగ్ నాన్ స్కిడ్ సాక్స్ ఆన్ ఫ్రీ బేసిస్. whoever wants to walk over here, మేము అక్కడ నాన్ స్కిడ్ సాక్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఇఫ్ దే వాంట్ దే కెన్ కీప్ విత్ దెమ్ ఆర్ దే కెన్ త్రో దెమ్. ఎనీ కాస్ట్? నో మ్యామ్, వీఆర్ ప్రొవైడింగ్ ఆన్ ఫ్రీ. సో
సో ఇక్కడ రాజేష్ గారు చెప్తున్నట్టు ఎందుకు అంటే చాలా లొకేషన్స్ మేము చూస్ చేయడం జరిగింది, కానీ ఇక్కడ అవైలబిలిటీ అండ్ వచ్చే పబ్లిక్కి మోర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ వైజాగ్ అంటేనే ఐకానిక్ బీచ్. సో బీచ్ని కవర్ చేసే ప్లాన్ చూసుకుంటే కనుక మనకి ఈ ప్లేస్లో ప్రీవియస్ అయితే కనుక మనకి ఇక్కడ టైటానిక్ మూమెంట్ ఉండేది, అంటే ఆ కార్నర్లా ఉండి ఇక్కడ సెల్ఫీలు తీసుకునేవారు. సో ఈ ప్లేస్ అయితే బెటర్ అని చూస్ చేసుకున్నాం. సో కంపేరిటివ్లీ విత్ కేరళ అక్కడికన్నా ఇక్కడ ఎక్స్పాన్సివ్ ఎక్కువ ఉంది, కానీ వైజాగ్ వాళ్ళకి అవైలబిలిటీగానే మనం ఇక్కడైతే ప్రైస్ అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది, వేరియేషన్ చాలా తక్కువగా మనం ఇక్కడ పెడుతున్నామని చెప్తున్నారు. అండ్ ఇక ఈ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత మోస్ట్లీ ఒక 1 డే అంతా కైలాసగిరి కొండపై గడిపేయచ్చు. అక్కడేమో జిప్ లైను, అలానే ఇంకా స్కై సైక్లింగ్ ఉంది ఇక్కడ, ఇది అలానే శివపార్వతుల చుట్టూ చాలా అంబియన్స్ ఉన్నాయి. సో వీళ్ళ థాట్ కూడా ఒకటే, వచ్చే ప్రతి ఒక్కరిని ఏదైనా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో సో ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేసేసాము. సో ఇప్పటికే ఇది ఓపెనింగ్ అయిపోవాలి, యాక్చువల్లీ కొంచెం లేట్ అయింది. ఎప్పటికల్లా అండి? 1 వీక్ మ్యామ్. ఈ రైన్ పడకపోతే, ఈ రైన్స్ లేకపోతే ఇప్పటికి అయిపోయిండేది. బట్ దిస్ ఇయర్ స్ట్రేంజ్లీ డ్యూరింగ్ సమ్మర్ ఆల్సో వీ ఎక్స్పెన్సివ్ రైన్ ఫాల్స్ మ్యామ్, సడన్ రైన్ ఫాల్స్. సో దానివల్ల 1 మంత్ డిలే అయింది, 1.5 month. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ విత్ ఇన్ 1 వీక్ టు ఓపెన్. ఇప్పుడు మీ ఓన్ రివ్యూ అడుగుతున్నాను, కేరళలో మీకు సంతృప్తినిచ్చిందా, ఇక్కడ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది? మేడం కేరళలో చాలా చిన్నది మేడం, యాక్చువల్లీ ఇది చాలా పెద్దది. సో దట్స్ వాట్ ఐ సెడ్ వీఆర్ వెరీ ఫార్చునేట్ ఎనఫ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. అక్కడ 35 meters మ్యామ్, ఇక్కడ 25 meters మోర్ అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ మ్యామ్. కన్స్ట్రక్ట్ చేయడం అంత ఈజీ కాదు, సింపుల్ 25 meters కదా అనుకోవచ్చు, బట్ దానికి వెనకాల టెక్నాలజీ, దానికి ఉన్న సపోర్ట్ రావాలంటే అంత ఈజీ కాదు. సో మీరు ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకోవాలంటే అక్కడ కట్టింది ఇక్కడ కట్టింది మేము 2 ప్రాజెక్టులు మాయే కాబట్టి ఇంత లాంగెస్ట్ ఈ షేక్ ఇక్కడ ఎక్కువ వచ్చింది బికాస్ ఆఫ్ ద లెంత్. అక్కడ అంత షేక్ ఉన్నది మేడం, బికాస్ ఆఫ్ ద లెంత్ అండ్ బికాస్ ఆఫ్ ద మెటీరియల్ యూజ్డ్ ఆ షేక్ ఎక్కువ వచ్చింది. సో ఎక్కువ థ్రిల్ అండ్ ఆ భయం అనేది ఇక్కడే ఉంటుంది మేడం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.